హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీవల్లి. ఈ వీడియోలో ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేంటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత చూస్తే బాగుంటుందేమో అని అనుకోవచ్చు. బట్ మీకు ముందే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని ఒక క్లారిటీ ఉంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి అండ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ర్యాంక్ ఎలా అలాట్ చేస్తారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ చదవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ డ్రీమే ఈ ఎంసెట్ ఎగ్జామ్. సో యాజ్ వి నో, ఏపీలో అయితే ఈఏపీ సెట్ అంటారు, టీఎస్లో అయితే టీజీ ఎంసెట్ అంటారు. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విషయానికి వస్తే ఏపీలో అయితే ఐపీఈ మార్క్స్ 25% తీసుకుంటారు. లైక్ ఫస్ట్ ఇయర్లో 300 మార్క్స్, సెకండ్ ఇయర్లో 300 మార్క్స్, టోటల్ 600 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ అయితే గెయిన్ అవుతాయో దాంట్లో 25% ఐపీఈలో తీసుకుంటారు. అండ్ మీరు రాసిన ఎంసెట్ ఎగ్జామ్ అంటే 160 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే అందులో 75% బోత్ ఐపీఈ ప్లస్ ఎంసెట్ మార్క్స్ రెండు కంబైన్ చేసి మీకు ర్యాంక్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అదే తెలంగాణ ఎంసెట్కి అయితే అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఐపీఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు, ఓన్లీ ఎంసెట్ మార్క్స్. అంటే 160కి ఎన్ని మార్క్స్ వస్తే అదే వాళ్ళ ర్యాంక్. సో ఓవరాల్గా ర్యాంక్ అనేది ఈ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ చాలా మంది టాపర్స్ ఉన్నారు అనుకోండి, ఫుల్ కాంపిటీషన్లో 80 to 90 దగ్గరనే మార్క్స్ ర్యాంక్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటే 60 to 70 మార్క్స్ వచ్చినా మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ని బట్టి ర్యాంక్ అనేది అలాట్మెంట్ అవుతుంది. సో మీరు ఏపీ అయినా టీఎస్ స్టూడెంట్ అయినా మీరు యావరేజ్ స్టూడెంట్ అయితే ట్రై టు గెయిన్ 60+ మార్క్స్. ఒకవేళ మీరు అబోవ్ యావరేజ్ అనుకుంటే ట్రై టు గెయిన్ 80+ మార్క్స్. ఇంకా చదవగలను అనుకుంటే గివ్ యువర్ బెస్ట్. నెక్స్ట్ ప్రిపరేషన్. మీకు ఇక్కడ ఒక మార్క్స్ గెయినింగ్ ట్రిక్ అయితే చెప్తాను. మీరు బోత్ ఎంపీసీ అయినా బైపీసీ అయినా మీకున్న 4 సబ్జెక్ట్స్లో చూస్ 2 సబ్జెక్ట్స్ అండ్ రీడ్ పర్ఫెక్ట్లీ. రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్. సో మీరు అది సగం ఇది సగం అన్ని సబ్జెక్ట్స్ చదవాలని కాకుండా చదవగలిగితే చదవండి. ఇఫ్ నాట్, గో ఫర్ 2 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్లీ. మీకు ఇంకా ఎంసెట్ ప్రిపరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో హౌ టు క్రాక్ ఎంసెట్ అని ఒక వీడియో అయితే చేశాను, గో అండ్ చెక్ ఇట్. ఆ వీడియోలో ఏ బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కొన్ని చీట్ కోడ్స్ కూడా చెప్పాను. సో గో అండ్ చెక్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.